వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ప్రోగ్రాంలో వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా పుట్టిన బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా ఫస్ట్ తెలుసుకుందాం. బాగాలేకపోతే ఒక అక్షరం మార్పుతో విజయాన్ని సాధిద్దాం. సో న్యూమరాలజీ ఈస్ గ్రాన్ టు ద గ్రాస్ రూట్ లెవెల్. పల్లెటూరులోంచి కూడా చిన్న వాళ్ళు కూడా వచ్చి బిడ్డలు పుడితే పేర్లు పెట్టించుకొని పోతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఒక 40 ఇయర్స్ బ్యాక్ అంటే 1990స్లో అట్లా ఇంత అవేర్నెస్ లేదు. నాన్నగారు బిహెచ్ఏలో డీజీఎంగా ఉండి 87లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ స్టార్ట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద జాబ్ వదిలేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకున్నారు. చాలామంది నవ్వారు. బట్ ఈరోజు ప్రపంచానికి న్యూమరాలజీ అంటే చూపించింది నెహ్రూ గారిని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు పెడితే మీ పేరు బాగుందో లేదో చెప్తాను. సో 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9133789199 9133789199. సో మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టద్దండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. పెట్టిన 24 అవర్స్ లోపల ఒకరు 2 మినిట్స్, ఒకరు 5 మినిట్స్, ఒకరు 1 అవర్, ఒకరు 2 అవర్స్, ఒకరు 24 అవర్స్. సో రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ. పేరు బాగలేదు అని వస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేరులో కరెక్షన్ చేసుకుంటే మీకంత మంచిది. ఎందుకంటే నేను చాలా ఓపిక చేసుకొని డైలీ 6 అవర్స్ టు 7 అవర్స్ వాయిస్లు ఇవ్వడానికి అండ్ ఐ ట్రైన్డ్ 4 పీపుల్ టు గివ్ వాయిసెస్. మీకు వాయిస్లు ఇవ్వడానికి 4 ట్రైనింగ్ ఇచ్చాను. సో నేను ఇచ్చేది ఇస్తుంటాను, నా బ్రదర్స్ ఇచ్చేది ఇస్తుంటారు. ద నేమ్ ఈస్ అనిల్. సో మోస్ట్ కామన్ నేమ్. సో ఈ అనిల్ మ్యాక్సిమం అనిల్స్ ఒక ఏజ్ వచ్చాక పడిపోతుంటారు కిందకి. ఒకటి రిలేషన్లో పడిపోతారు, డబ్బులో పడిపోతారు, ఆరోగ్యంలో పడిపోతారు. పడిపోయేది పక్కా. ఫస్ట్ కారణం ఏంటంటే పేరులో 4 అక్షరాలు, 4 ఆల్ఫాబెట్స్ ఎవరి పేరులో ఉన్నా వాళ్ళు ఒక రేంజ్కి వచ్చి పడిపోతారు. సత్యం రామలింగరాజు, రాజన్నం గత 8 ఏళ్ళుగా ఆయన జైల్లో ఉన్నారు. యువరాజ్ సింగ్ యూవి అన్నాక హీ వాస్ అటాక్డ్ విత్ క్యాన్సర్. పరటాల రవీంద్రన్ రవి అన్నాక హీ గాట్ కిల్డ్. మద్దెల చెరువు సూర్య అన్నాక హీ గాట్ జైల్డ్ అండ్ లేటర్ గాట్ కిల్డ్. లాస్ట్కి నాని సినిమా, బాలు సినిమా ఆడలే. ఎక్కువ కష్టాలు ఉండే పేరు 4 అక్షరాల్లో ఉంటుంది. సో నేను చాలా కామన్గా చూస్తుంటాను. గిరి, సిరి ఇలా పేర్లలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా మంచి బయటికి రాదు, కష్టాలే బయట వస్తుంటాయి. సో 4 అక్షరాల పేరుంటే రాహు వల్ల నిజాయితీ ఎక్కువ నిజాయితీ ఉంటుంది, కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో అనిల్లో 1593 18 నంబర్. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు. సో చంద్రుడిలోంచి రక్తం కారాలి, బ్లడ్. సో ఇది తలకాయ అనుకుంటే తలకాయలోంచి బ్లడ్ వస్తుంది. సో లైఫ్ ఈజ్ నాట్ పీస్ఫుల్, ఇట్స్ ఫుల్ ఆఫ్ టెన్షన్స్. యూజువల్గా పెళ్ళయ్యాక 18 నంబర్ యాక్షన్లోకి వస్తుంది. అందరితో బాగున్న భార్యతో మంచిగా ఉండరు, చిన్న విషయం కూడా సాగదీస్తుంటారు, కొట్లాడతారు. 18 నంబర్ వల్ల బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ అడిక్ట్ అవుతారు, సిగరెట్స్కి అలవాటు అవుతారు. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ అవుతాయి, కోపం ఎక్కువ అవుతుంది, ఆలోచన ఎక్కువ అవుతుంది, కోర్టు కేసెస్, లిటిగేషన్స్ ఎక్కువ అవుతాయి. సో 4 అక్షరాల్లో పేరు ఉండడం ఫస్ట్ డిఫెక్ట్, 18 నంబర్ రావడం సెకండ్ డిఫెక్ట్. అండ్ చార్లియన్ సిస్టంలో ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, ఎల్ అంటే 3, 10 నంబర్ ఉంది. ఈ 10 నంబర్ మంచి నంబర్. బట్ 4 అక్షరాల్లో పేరుంటే అవి పనిచేయదు. 4 అక్షరాల్లో పేరుంటే ఆ ఎఫెక్ట్ మంచి ఎఫెక్ట్ ఉండదు. సో కొంతమంది అనిల్ని ఇలా కూడా రాస్తున్నారు.
ANEEL. ANIL బదులు ఏ అంటే 4 అక్షరాలు అంటాం కదా, ఇవి 5 ఉన్నాయి కదా అనుకుంటారు. ఇక్కడ ఏమైందంటే 19 నంబర్. పైథాగరస్ సిస్టంలో 19 నంబర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ నంబర్. ఈ నంబర్ వచ్చిన శ్రీహరి అర్లీ డెత్, సావిత్రి అర్లీ డెత్, సిల్క్ స్మిత అర్లీ డెత్. రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది ఒక అమ్మాయి, లిఖిత. ఇంటికి వచ్చి చెస్ట్ పెయిన్ అని చెప్పింది, అట్లే షీ డైడ్. 14-15 ఇయర్స్ అమ్మాయి. ఎల్బీ నగర్లో MBA చేస్తున్న సాహిత్య, ఇదే 19 నంబర్. 2 19లు సాహిత్యాలు, ఒక 19 కాదు. సో ఫ్యాన్ గురేసుకొని సూసైడ్ చేసుకుంది. ఈ 19 నంబర్ ఏంటంటే డిప్రెషన్, సివియర్ హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ నంబర్. సో ANIL అయితే 18, ANEEL అయితే 19, రెండు కూడా రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో మీ పేరు అనిల్ అయితే ANIL అయినా ANEEL అయినా మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్స్ ఉంటాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. అందరికీ ఒకే కరెక్షన్ ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ బట్టి కరెక్షన్స్ మారుతాయి. సో తమన్నా గారు 2003-04 వచ్చినప్పుడు TAMANNAAH తమన్నా అని ఇచ్చారు. అమీర్ ఖాన్ AAMIR ఇచ్చారు నాన్నగారు. సో దే ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఫిలిమ్స్, అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. సో మన లైఫ్ బాగుండాలి అంటే 100% ఈ పేరులో కరెక్షన్ అవసరం. సో మీ పేరు అనిల్ అయితే యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇన్ మణికొండ. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం మణికొండలో ఉంటాను. లేదా ఆన్లైన్ అయితే డైలీ ఆన్లైన్ అపాయింట్మెంట్లు ఇస్తుంటాము. యూ కెన్ టేక్ ఆన్లైన్. బట్ కరెక్షన్ చాలా అవసరం. లేదు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అనిల్ ఉన్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నేచర్ మనం ఏమి ఇస్తామో తిరిగి ఇస్తుందండి. సో ప్రోగ్రామ్ లైక్ కొట్టండి, నేచర్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ప్రోగ్రామ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరన్నా అనిల్స్ ఉంటే షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో మన ప్రోగ్రామ్ అంతా విన్నారు. న్యూమరాలజీ పవర్ ఇస్ ట్రెమెండస్ అండి. న్యూమరాలజీకి హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు. ఎవరైనా సరే ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరులో వైబ్రేషన్ బాగుంటే సక్సెస్. సో చిన్న పిల్లలకి, న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది న్యూబార్న్ బేబీస్ కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటున్నాను, 10 పేర్లు 20 పేర్లు పెడుతున్నారు. అలా చేయకండి. న్యూబార్న్ బేబీస్ పుట్టుకలో ఉన్న దోషాన్ని కాంచానాం కర్మ విమోచనం ఫీజు కట్టి ఆ దోషాలు వదిలించుకోండి. సో మీరు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు న్యూబార్న్ బేబీస్కి నేనే 5 to 10 నేమ్స్ ఇస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 5 to 10 నేమ్స్ ఇస్తాను, మీకు నచ్చే వరకు ఇస్తాను. సో న్యూబార్న్ బేబీస్కి పేరు పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తాను. వి టేక్ 1 or 2 days టైం అండ్ గివ్ ద బెస్ట్ నేమ్. సో ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి 30 years వరకు బాగుంటారు, కొంతమంది 40 వరకు బాగుంటారు, కొంతమంది 50 వరకు బాగుంటారు. లైఫ్ లాంగ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ 100% అవసరం. సో పెళ్ళిళ్ళ ముందు కూడా న్యూమరాలజీ గైడెన్స్ తీసుకుంటే కంపాటబిలిటీ, ఈ విడాకులు కొట్లాట్లు అవ్వవండి. నేను 5 లక్షల మంది పైన ఇచ్చాను కరెక్షన్స్, కంపాటబిలిటీస్ మ్యాచ్ చేసి. అందరు కాపురాలు బాగున్నాయి. వాళ్ళందరూ కూడా ముహూర్తాలు చూసే పెళ్లి చేసుకుంటారు, జాతకాలు చూసే కదా చేసుకుంటారు. మళ్ళీ ప్రతి 4లో ఒకటి డైవర్స్ ఎందుకు అవుతుంది? పేరులో రాంగ్ నెంబర్స్ బట్టే పేరు ఒకటి పెట్టుకుంటారు, పిలిచేది ఒకటి. సో పిలిచే పేరు బాగుండాలి, సంతకం బాగుండాలి, లక్కీ నంబర్ బాగుండాలి, సెల్ ఫోన్ నంబర్ బాగుండాలి, వెహికల్ నంబర్ బాగుండాలి, లక్కీ స్టోన్స్ మస్ట్గా వేసుకోవాలి. పేరు బాగుంటే సరిపోతుందా అంటే మనం ఉంటే సరిపోతుంది. టైం తిండి తినాలి కదా, మాత్రలు వేసుకోవాలి, స్టోన్స్ వేసుకోవాలి. స్టోన్స్ వేసుకుంటే అన్ని కంట్రోల్లో ఉంటాయి, డబ్బులు బాగా వస్తాయి, ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ బాగుంటుంది. సో లక్కీ స్టోన్స్ లేట్ చేస్తే చాలామంది లేట్ చేయకండి. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే నేను 2 నంబర్స్ ఇస్తాను. ఈ నంబర్స్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్,
పంపిస్తే క్లియర్గా కరెక్షన్ అవసరమా. ఈ నంబర్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా వాడుతున్న నంబర్సే, నంబర్స్ చేంజ్ చేయను, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైన. సో 9392426726 9392426726. ఇది నేను వాడే నంబర్, నా పర్సనల్ నంబర్ ఇది. 8688157777 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 8688157777 8688068888 8688068888. సో మీకు క్లియర్గా వాయిస్ వచ్చాక 24 అవర్స్ లోపల వస్తుందండి. పెట్టినప్పటి నుంచి మళ్ళీ రిప్లైని పెట్టద్దండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. మీకు రిప్లై వచ్చాక మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, బాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఎంత తొందరగా తీసుకుంటే బాలేని వాళ్ళు అంత మంచిది. మీ పేరులో ఒక అక్షరం మారుస్తాము, అది ఎలా రాయాలో చెప్తాము, స్టోన్స్ ఎలా వాడాలో చెప్తాము, లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, సెల్ ఫోన్ నంబర్స్ ఎలా ఉండాలి ఇవన్నీ చెప్తాం. కాబట్టి మా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.